right cause never fails. That is the statement by father of the nation Mahatma Gandhi. Our finance minister also has narrated it. పార్లమెంట్లో ఆయన కూడా చెప్పారు, రైట్ కాజు నెవర్ ఫెయిల్స్ అని. మనది కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలది కూడా ప్రత్యేక హోదా అనేది చాలా రైట్ కాజ్. అది మనం పోరాడుతూ ఉండాల్సిందే, తప్పనిసరిగా సాధించుకుంటామనేది మా అభిప్రాయం. ఈరోజు బడ్జెట్ సరే మెనీ మెరిట్స్ ఉండొచ్చు, డిమెరిట్స్ ఉండొచ్చు, కానీ మన రాష్ట్రంకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆనాడు పార్లమెంట్లో వాగ్దానం చేసినటువంటిది వాగ్దానం కాదు అసలు. అది వాగ్దానం అంటే అది ప్రజల హక్కు అయిపోయింది. ఆ రోజు ప్రధానమంత్రి గారు మన్మోహన్ సింగ్ గారు ఇవ్వడం, ఆ మాట చెప్పడంతోనే బీజేపీ నాయకులు 10 సంవత్సరాలు కావాలన్నారు. మేము మళ్ళీ వస్తాం, తప్పనిసరిగా పదవికి 10 సంవత్సరాలు ఇస్తామని చెప్పారు. అంటే ఆ రోజు నుంచి కూడా ప్రత్యేక హోదా అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క 5 కోట్ల మంది ప్రజల యొక్క హక్కు అయింది. ఈనాడు రాష్ట్రాన్ని పరిపాలించే పరిపాలకులు వాళ్ళ యోగక్షేమాలు, వాళ్ళ బిడ్డల యోగక్షేమాలు చూసుకుంటున్నారు తప్ప 5 కోట్ల మంది ప్రజలు ఉన్నారు, వాళ్ళకి బిడ్డలు ఉన్నారు, వాళ్ళు చదువుకుంటున్నారు, వాళ్ళకి కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని మాత్రం మర్చిపోయారు. మన ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు, ప్రత్యేక హోదా ఉంటేనే ఈ రాయితీలన్నీ వస్తాయని ఎవరు చెప్పారని. ఈనాడు 11 రాష్ట్రాలు అది ఎంజాయ్ చేస్తున్నాయి కదా, తప్పనిసరిగా అక్కడ పరిశ్రమలన్నిటికీ రాయితీలు ఉన్నాయి కదా. ఆ మాత్రం అయినా డెవలప్ అయినాయి ఆ రాష్ట్రాలు అంటే ప్రత్యేక హోదా ఉండబట్టే డెవలప్ అయ్యాయి. అదే మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చినట్లయితే మన రాష్ట్రం అన్ని విధాల యోగ్యతమైనటువంటి రాష్ట్రము, అన్ని వస్తువులు ఉన్నటువంటి రాష్ట్రం, మరి రవాణా సౌకర్యాలు కానీ అన్ని విధాల రైలు సౌకర్యము, విమాన సౌకర్యాలు, నీటి సౌకర్యం, ఎలక్ట్రిసిటీ సమృద్ధిగా ఉండడం, వీటన్నిటి వల్ల పరిశ్రమలన్నీ కూడా విరివిగా వచ్చి ఆ విధంగా పారిశ్రామిక అభివృద్ధి జరుగుతుంది. ఆ విధంగా చాలామందికి బిడ్డలందరికీ కూడా, చదువుకున్న బిడ్డలందరికీ కూడా ఉద్యోగాలు వస్తాయని 5 కోట్ల మంది ప్రజలు ఆశిస్తున్న సందర్భంలో ఇప్పటి వరకు 2 సంవత్సరాల క్రితం వరకు వస్తుందని రకరకాలుగా వస్తుంది రాదని చెప్పుకుంటా పోయి ఇప్పటికి వాళ్ళకి సంబంధించినటువంటి పత్రికల్లో ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలు ఏమాత్రం బాగుపడలేదని ఒక స్టేట్మెంట్లు ఇప్పిస్తారు. ఇది పరమ అన్యాయం అండి. ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలామంది పేదవాళ్ళు కూడా ఉన్నారు, చాలామంది పేద బిడ్డలు కూడా ఉన్నారు. అందరూ రాజశేఖర రెడ్డి గారి పుణ్యం అని అందరూ ఫీజు రీయింబర్స్మెంట్ వల్ల అందరూ చదువుకుంటున్నారు. అందరికీ ఉద్యోగాలు కావాల్సిన అవసరం ఉంది. ఈరోజు ప్రతి చదువుకున్న బిడ్డ కూడా ఇతర రాష్ట్రాలకు ఉద్యోగాల కొరకు వెళ్తున్నారు. అదే మనకు ప్రత్యేక హోదా ఉన్నట్లయితే ఈ పాటికే పారిశ్రామికంగా బాగా అభివృద్ధి చెంది ఉండేది, అందరికీ ఉద్యోగ అవకాశాలు వచ్చి ఉండేవి కూడా. అందువల్ల తప్పనిసరిగా ఆ రోజు చేసిన వాగ్దానం మేరకు ప్రజల హక్కు అయినటువంటి ప్రత్యేక హోదాని తెచ్చుకునేంత వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో తప్పనిసరిగా ప్రయత్నం చేస్తూనే ఉంటాము. 2019లో ఎన్నికల సందర్భం చూద్దాం, ఆ రోజు ఉన్నటువంటి రాజకీయ సమీకరణలు ఎలా ఉంటాయో, పొలిటికల్ ఈక్వేషన్స్ ఎలా ఉంటాయో, ఆంధ్రప్రదేశ్ నుంచి గెలిచే పార్లమెంట్ సభ్యులతో ఇక్కడ అవసరం ఉంటే తప్పనిసరిగా మనకు ప్రత్యేక హోదా డిమాండ్ చేసి తీసుకుంటాము. ఇవ్వవలసిన బాధ్యత కూడా, ఇవ్వవలసిన అవసరం కూడా ఆ రోజు కేంద్ర ప్రభుత్వాన్ని ఏర్పరచబోయే పార్టీలకు ఉంటాయని కూడా నేను మనం చేస్తున్నాను. అందువల్ల ఈరోజు బడ్జెట్ సరే మెరిట్స్ ఉన్నాయి, డిమెరిట్స్ ఉన్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించింది అదేదో క్యాపిటల్ గెయిన్స్ ఇచ్చారని సంతోషపడుతూ బల్లలు చరిచారు మన తెలుగుదేశం మిత్రులు. అంటే అది కొందరికి ప్రయోజనం కలగవచ్చు కానీ రాష్ట్ర ప్రజలందరికీ ప్రయోజనం కలిగేది కాదు. అందువల్ల తప్పనిసరిగా ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాల్సిన అవసరం ఉంది. తప్పనిసరిగా 5 కోట్ల మంది ప్రజలు దాని కొరకు తప్పనిసరిగా ప్రయత్నం చేయవలసిన అవసరం ఉందనేది మా అభిప్రాయం. వాళ్ళకే కదండి, అందుకనే కదా బల్లలు చరిచారు వాళ్ళు, అందుకనే కదా బల్లలు బాగా చరిచారు. ఆ మాట అది అనౌన్స్ చేయడంతోనే. థ్యాంక్ యూ వెరీ మచ్. మనోళ్ళు చెప్తారు 15 రోజులు అన్నారు, చూడండి అన్నారు. ఆయన ఎన్నిసార్లు చాలాసార్లు చెప్తుంటాడు, మాట మారుస్తుంటాడు ఆయన. చూద్దాం 15 రోజుల్లో ఏం జరుగుతుందో. అయినా ఏం తొందర ఏముంది, మాకేం తొందర లేదు. 15 రోజుల్లో ఆయన 15 రోజుల్లో 1 రోజు 2 రోజులు పోయినాయి కదా, 13 రోజులు ఉంది. ఆ 13 రోజుల్లో ఏం జరగబోతుందో, ఆంధ్రప్రదేశ్కి ఏ విధంగా బెనిఫిట్ చేస్తారో, ఏ విధంగా లబ్ధి చేకూరుస్తుందో చూద్దాం మనం కూడా. ఎట్టి పరిస్థితుల్లో కూడా స్పెషల్ ప్యాకేజీకి మేము ఒప్పుకోవట్లేదు. ఆయన వాళ్ళకి అలవాటు అయిపోయిందండి. ప్రత్యేక హోదా మొన్నటి వరకు చెప్తున్నారు, 6 నెలల క్రితం వరకు ప్రత్యేక హోదా తప్పనిసరిగా వస్తుందని. మరి ఇప్పుడేమో మాట మార్చారు, ఇప్పుడేదో ప్రత్యేక ప్యాకేజ్ అంటున్నారు, దానికి చట్టబద్ధత అంటున్నారు.
ఏంది రకరకాల మాటలు చెప్తున్నారు. నేను చెప్తున్నాను, మనం అందరం బాగానే ఉంటాం, జరుగుబాటు ఉండేవాళ్ళం. చాలా మంది పేద ప్రజలు ఉన్నారు, పేద ప్రజల బిడ్డలు ఉన్నారు. వాళ్ళ భవిష్యత్తును కాపాడవలసిన బాధ్యత పరిపాలన చేసే వాళ్ళ మీద ఉంది. అది మర్చిపోయి వాళ్ళ బాగోగులు, వాళ్ళ బిడ్డల బాగోగులు. ఆయన ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు, ఆయన కుమారుడు రాబోయే రోజుల్లో ఎలా ముఖ్యమంత్రి అవుతాడా అని వరి అవుతున్నారు. మరి అది అందరికీ ఉండదా అండి? అందరి బిడ్డలకు ఉండదా? మాత్రం అందరి బిడ్డలు కూడా చదువుకొని బాగా యోగ్యులు కావాలి, జీవితాలు స్థిరపడాలనేది అందరికీ ఉంటుంది కదా. అందువల్ల ఇది ఏమాత్రం భావ్యం కాదనేది నా మనకు. ఈరోజు ప్రజెంట్ చేసిన బడ్జెట్ దేశానికి ఎంత మేలు చేస్తుందో ఏమో కానీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మాత్రం 5 కోట్ల ఆంధ్ర ప్రజలకు మాత్రం తీవ్ర అన్యాయం చేస్తున్నారు. ముఖ్యంగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో, రాష్ట్రానికి రైల్వే జోన్ ఇచ్చే విషయంలో, విభజన చట్టంలోని భాగమైన రైల్వే జోన్ విషయంలో కూడా ఈరోజు స్పష్టత ఇస్తారని ఎక్స్పెక్ట్ చేశాం. అది ఇవ్వలేదు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే విషయంలో కూడా తీవ్ర అన్యాయం జరిగారు. ఇప్పటికి 3 సంవత్సరాలైంది. 3 సంవత్సరాలైనా కూడా కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల మీద చూపిస్తున్న దీనికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము నిరసన తెలియజేస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చేంత వరకు, రైల్వే జోన్ సాధించేంత వరకు మేము పోరాటం ఇంకా ఉధృతం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా ఈరోజు బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు రూరల్ మనరేగాకి, ప్రధానమంత్రి సడక్ యోజన స్కీమ్కి నిధులు చాలా పెంచడం అదొక శుభ పరిణామం. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లకి, గ్రామీణ ప్రాంతాల్లో పనికాహార పథకానికి నిధులు పెంచడం అది శుభ పరిణామం. అదేవిధంగా ముఖ్యంగా దేశం మొత్తంపై ఎర్సోనిక్ అండ్ ఫ్లోరోసిస్ ప్రాంతాల్లో కూడా ప్రత్యేకమైన వైద్య సదుపాయాలు, పైపుడు వాటర్ సప్లై దానికి ప్రత్యేకంగా నిధులు ఇస్తానని కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చినందుకు దాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని అభినందించాలి. అదేవిధంగా రాష్ట్రంలో ఇప్పుడు శ్రీకాకుళం జిల్లాలో, ప్రకాశం జిల్లాలో ఈ పైపుడు వాటర్ అవసరం ఎంతో ముఖ్యంగా ఉంది. ఎందుకంటే శ్రీకాకుళం జిల్లాలో, ప్రకాశం జిల్లాలో కిడ్నీ బాధితులు అత్యధికంగా ఉన్నారు కాబట్టి ఆ ప్రాంతాల్లో ఈ నిధులు సక్రమంగా ఉపయోగించేట్టు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే రాష్ట్ర ప్రయోజనాలని రాష్ట్ర నాయకులు ఏ విధంగా స్వార్థ ప్రయోజనాలకు తాకట్టు పెడుతున్నారంటే, రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము పోరాటం చేస్తుంటే ఎక్కడో కొంతమందికి నిజంగా రైతులకు మేలు జరిగితే మేమందరం కూడా హర్షిస్తాం. కానీ కొంతమంది రాజకీయ నాయకులు ల్యాండ్ పూలింగ్లో క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇచ్చినందుకు తెలుగుదేశం పార్టీ నాయకులు, కొంతమంది పార్టీ నాయకులు బల్లలు జరుస్తున్నారంటే మనం కోరుకోవాల్సింది కొంతమంది ప్రయోజనాల కోసం కాదు, రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మంది ప్రజల ప్రయోజనాల కోసం పోరాడాలి. అట్లాంటి ఆదర్శంగా తీసుకోవాలి. కానీ ఎవరో కొంతమందికి ఎవరు ల్యాండ్ పూలింగ్లో భూములు కొనంతా తెలుగుదేశం నాయకులే, వాళ్ళ ప్రయోజనాలు వచ్చిందని పార్లమెంట్లో బల్లలు జరుస్తున్నారు. ఇది చాలా ఘోరం. తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ప్రత్యేక హోదా విషయంలో, రైల్వే జోన్ విషయంలో మా పోరాటం ఇంకా ఉధృతం చేస్తాం. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ రాష్ట్రానికి మాత్రం తీవ్ర అన్యాయం అని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నాం. ఈరోజు ఓవరాల్ బడ్జెట్ అయితే బాగానే ఉందండి. కానీ చాలా డిసప్పాయింటింగ్ ఏంటంటే ఏపీ గురించి కూడా ఏది కూడా ఇవ్వలేదు. స్పెషల్ స్టేటస్ గురించి ఏదైనా అనౌన్స్ చేస్తారా, లేకపోతే రైల్వే జోన్ గురించి ఏదైనా అనౌన్స్ చేస్తారా అని ఎదురు చూస్తున్నా. కానీ ఓన్లీ క్యాపిటల్ గెయిన్స్ గురించి అనౌన్స్ చేసి, అది కూడా క్యాపిటల్ గెయిన్స్ ఏ విధంగా ఎవరికి బెనిఫిట్ అవుతుందో అనేది మనకు అర్థం కావట్లేదు. ఎందుకంటే క్యాపిటల్ గెయిన్స్ అనేది ఎవరైతే ల్యాండ్ సేల్ చేస్తే వాళ్ళకి వచ్చిన అమౌంట్ మీద క్యాపిటల్ గెయిన్స్ అనేది బెనిఫిట్ వస్తుంది. బట్ ఇక్కడ క్యాపిటల్ గెయిన్కి సూటబుల్ అయితే కాదు ఇది. కానీ వాట్ వే ఇట్స్ గోయింగ్ టు బెనిఫిట్ అనేది మనం ఒకసారి ఆలోచించుకోవాలి. అన్నీ చూస్తే కూడా మరి అన్ని రకాలుగా, అన్ని విధాలుగా మనకి బ్లాక్ మనీని కర్బ్ చేసేదానికి వీటన్నిటికీ చాలా మంచి ప్రికాషన్స్ ఇవి తీసుకున్నారు. చాలా మినిస్ట్రీస్లో కూడా వాళ్ళు బడ్జెట్ని కొంచెం పెంచడం జరిగింది. ఇవన్నీ పరిణామాలు తీసుకుంటే అన్ని మంచిగా ఉన్నా కూడా ఆంధ్రలకు మటుకు అన్యాయం చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల మనోభావాలని ఎప్పుడు గుర్తిస్తారు, ఎప్పుడు ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ స్టేటస్ అనౌన్స్ చేస్తారు అనేది మటుకు నిజంగా సీరియస్గా మనం కేంద్రం పైన ఒత్తిడి తీసుకుని రావాలి. ఇది మేము వైఎస్ఆర్సీపీ తరఫు నుంచి మేమందరం కూడా అదే డిమాండ్ చేశాము. ఇన్ఫ్యాక్ట్ మీరు చూసి ఉంటారు, ఈ బడ్జెట్ అయిపోగానే ఇమీడియట్గా కూడా మేమందరం కూడా మేము ఎక్స్ప్రెస్ చేశాము, మీరు అసలు స్పెషల్ స్టేటస్ గురించి మీరు ఏ అనౌన్స్ చేయలేదు అనేసి. దెన్ వీ హ్యాడ్ టు వాక్అవుట్ ఫ్రమ్ ద హౌస్. అది చాలా చాలా డిసప్పాయింటింగ్గా ఉంది. అట్లీస్ట్ ఫ్యూచర్ దే విల్, ఇందాక మా ఫ్లోర్ లీడర్ అన్నట్టు, మేకపాటి గారు అన్నట్టు 2019లో
ఒకవేళ రాజకీయాల పరిమాణ ఈక్వేషన్స్ వల్ల ఏదన్నా మా డిమాండ్ మాది అవసరం ఉంటే తప్పకుండా అప్పుడు మటుకు స్పెషల్ స్టేటస్ ఇస్తారని అనుకుంటున్నాను. బట్ 2019 వరకు వాళ్ళు స్పెషల్ స్టేటస్ అనౌన్స్ చేసేంత వరకు వైఎస్ఆర్సీపీ చాలా స్ట్రాంగ్గా ప్రొటెస్ట్ చేసుకుంటూ మేము వెళ్తామని తెలియజేస్తాం. థ్యాంక్ యూ. మొదటి నుండి కూడా వైఎస్ఆర్ పార్టీ వచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా కావాలని చెప్పి కోరుతూనే ఉన్నాం. 3 సంవత్సరాలైన తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా ఇవ్వలేదు కనుక వైఎస్ఆర్ పార్టీ చాలా నిరుత్సాహంగా మేము అసంతృప్తి తెలియజేస్తూ బయటకు వచ్చాం. చివరకు ఒక చిన్న వైజాగ్ స్పెషల్ జోన్ రైల్వే జోన్ కూడా ఇవ్వలేకపోవడం అనేది ఇంకా దురదృష్టకరం అని చెప్పి తెలియజేస్తున్నా. అది మాత్రం కాకుండా విభజన చట్టంలో దుగ్గరాజపట్నం పోర్ట్ ఇస్తామని చెప్పినందుకు అది ఇంకా 3 సంవత్సరాల తర్వాత కూడా దుగ్గరాజపట్నం పోర్టు విషయం ఏమీ కేంద్ర ప్రభుత్వం నిర్ణయించలేదు కనుక తిరుపతి నియోజక ప్రజలందరూ కూడా చాలా అసంతృప్తికరంగా ఉందని చెప్పి మేము తెలియజేస్తున్నా. తర్వాత ఓవరాల్ బడ్జెట్ చూస్తే నాకు చాలా అసంతృప్తిగా ఉంది. కారణం ఏంటంటే గ్రామాభివృద్ధి కొరకు ఏ విధంగా వాళ్ళు అభివృద్ధి చేస్తారు, అక్కడ రోడ్లు కానీ ఒక స్కూల్స్ కానీ లేకపోతే ఒక హాస్పిటల్ కానీ ఏ విధంగా కట్టిస్తారన్నది ఆలోచనే లేదు. ఎంతసేపు చూసినా ఇన్ఫ్రాస్ట్రక్చర్ జీడిపి అంటున్నారు. నాకు తెలిసినంత వరకు జీడిపి ఎంతవరకు అంటే గొప్ప వాళ్ళకి ఏమన్నా ఉపయోగపడుతుందేమో కానీ జీడిపి పెరగడం వలన గ్రామాభివృద్ధి కానీ రైతుల అభివృద్ధి కానీ పేదవాళ్ళ అభివృద్ధి కానీ ఏమాత్రం జరగదన్నది మనందరికీ తెలిసిన విషయమే గనక తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి పరిచినంత మాత్రాన దేశం అభివృద్ధి జరిగినా కూడా గ్రామాభివృద్ధి జరగనంత వరకు కూడా గ్రామంలో ఉన్న పేద ప్రజలు 70% పైగా ఉన్న మన ఆంధ్రులు అంతా కూడా గ్రామాల్లో ఉన్నారు కనుక గ్రామాభివృద్ధి జరిగేంత వరకు కూడా అది తప్పనిసరిగా ఇది మంచి బడ్జెట్ కాదని చెప్పి నేను అనుకుంటున్నా. తర్వాత ఏ విధంగా పేద ప్రజలకి ఒక రాబడి వచ్చే ఇన్కమింగ్ అసెట్స్ ఏ విధంగా సృష్టించాలనేది ఆలోచనే లేదు. అది రాబడి వచ్చే విధంగా వాళ్ళకి ఏదైనా చేస్తే తప్పనిచ్చి తరతరాలుగా పేదవాళ్ళుగానే మిగిలిపోతారు. తర్వాత యువకులకు కూడా ఇది చాలా నిరుత్సాహంగా ఉంది. ఏ విధంగా జాబులు ఉత్పత్తి చేస్తారనేది ఆలోచనే లేదు కనుక యువకులకు కూడా నిరుద్యోగ సమస్య ఎలా తీరుతుందని కూడా అందులో ఏమి లేదు కనుక ఓవరాల్గా చూస్తే యువకులకి ఉద్యోగాలు లేవు కనుక అది కూడా నిరుత్సాహంగా ఉంది. గ్రామాభివృద్ధి లేదు కనుక 70% పైగా ప్రజలంతా గ్రామాల్లో ఉన్నారు కూడా వారికి నిరుత్సాహంగా ఉన్నది. రైతులకు కూడా అది ఏ విధంగా ఉపయోగపడుతుంది అన్నది కూడా అందులో మెన్షన్ చేయలేదు కనుక రైతులకు కూడా అది అంత ఉత్సాహకరంగా లేదు కనుక ఓవరాల్గా నాకు తెలిసినంత వరకు పేదవారికి మాత్రం ఇది బడ్జెట్ ఉత్సాహకరంగా లేదని చెప్పి నేను భావిస్తున్నా. ఈ యొక్క వార్షిక బడ్జెట్లో ప్రభుత్వం ఒక పాజిటివ్ ఆస్పెక్ట్స్ను మాత్రమే హైలైట్ చేసింది. నెగటివ్ ఆస్పెక్ట్స్ కూడా దీంట్లో ఉన్నాయన్నటువంటిది మనం అందరం కూడా తెలుసుకోవాలి. పాజిటివ్ ఆస్పెక్ట్స్ ఉండటం మంచిదే, కానీ నెగటివ్ ఆస్పెక్ట్స్ ఏదైతే ఉన్నాయో ఆ నెగటివ్ ఆస్పెక్ట్స్ అన్నింటినీ కూడా అడ్రస్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ముఖ్యంగా జీడిపి విషయంలో మొదట్లో ఎక్స్పెక్ట్ చేసినటువంటి 7.1% నుంచి సిఎస్ఓ 7% ఉంటుందని చెప్పినప్పటికీ కూడా ఐఎంఎఫ్ మాత్రం 6.6% కన్నా ఎక్కువ ఉండదు అన్నటువంటి విషయం తెలుస్తూ ఉంది. ఐఎంఎఫ్ 6.6% అన్నప్పటికీ కూడా అక్టోబర్, నవంబర్, డిసెంబర్ క్వార్టర్ సంబంధించినటువంటి డేటా పరిగణలోకి తీసుకోని దానివల్ల 6.6%గా దాన్ని పరిగణించడం జరుగుతుంది. డిమానిటైజేషన్ ఎఫెక్ట్ తర్వాత ఈ యొక్క జీడిపి 6.6% నుంచి ఇంకా కిందకు తగ్గేటటువంటి అవకాశం ఉంది. అది 1% తగ్గేదానికి గతంలో కన్నా ఎక్స్పెక్ట్ చేసినటువంటి జీడిపి 7.1 నుంచి 6.1కు వచ్చేటటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి ఇది అంత శుభ పరిణామం కాదు అన్నటువంటి విషయాన్ని కూడా మనం తెలుసుకోవాలి. ఇంతేకాకుండా ఓవరాల్ ఇండస్ట్రియల్ అవుట్పుట్ కానీ తీసుకున్నట్టయితే అది 5.4%కి పడిపోవడం జరిగింది. ఇండెక్స్ ఫర్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ తీసుకున్నా కూడా అది 1.8%కి పడిపోవడం జరిగింది. ఇవి రెండే కాకుండా ప్రత్యక్ష పన్నులు డైరెక్ట్ ట్యాక్సెస్ అంటే ఇన్కమ్ ట్యాక్స్ ఫైనాన్స్ మినిస్టర్ గారు చెప్పినట్లుగా పెరిగినప్పటికీ కూడా 34% పెరిగినప్పటికీ కూడా పరోక్ష పన్నులు అంటే ఎక్సైజ్ డ్యూటీ అన్నటువంటిది ఎక్సైజ్ డ్యూటీ బాగా గణనీయంగా పడిపోవడం జరిగింది. ముఖ్యంగా నవంబర్ నుంచి బాగా గణనీయంగా పడిపోయిందన్నటువంటి విషయాన్ని ప్రభుత్వ లెక్కలే చూపిస్తున్నాయి. అంటే ఎక్సైజ్ డ్యూటీ పడింది అని అంటే ఉత్పాదకత తగ్గింది అన్నటువంటిది. ఉత్పాదకత ఎందుకు తగ్గింది అని అంటే డిమానిటైజేషన్ ఎఫెక్ట్ ఉంది అన్నటువంటిది చాలా ప్రస్ఫుటంగా కనపడుతుంది.
ఈ యొక్క విషయాలన్నింటినీ కూడా ఆ గవర్నమెంట్ పరిగణలోకి తీసుకొని ఉత్పాదకత పెంచాలి, తలసరి ఆదాయం పెంచాలి అన్నటువంటిది ప్రభుత్వం కన్సిడర్ చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. జీడిపి మొత్తం ఓవరాల్గా క్వాంటమ్ 15 మిలియన్ కోట్లు అయినప్పటికీ కూడా 1% ప్రభావం కూడా దాని క్వాంటంలో కానీ తీసుకున్నట్టయితే 15 మిలియన్ కోట్ల రూపాయల జీడిపి క్వాంటమ్ని 1% ఇన్ టర్మ్స్ ఆఫ్ క్వాంటమ్ తీసుకుంటే చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి గవర్నమెంట్ తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా మేము సలహా ఇస్తున్నాం. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ప్రత్యేక హోదా విషయంలో ఆ ఊసే ఎత్తలేదు. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి విశాఖపట్నం రైల్వే జోన్కు సంబంధించి ఎటువంటి ప్రస్తావన చేయడం జరగలేదు. ఈ రెండు విషయాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా అధ్యక్షులు చాలా సీరియస్గా తీసుకుంటున్నారు. ఈ విషయంలో మేము పోరాటం కొనసాగిస్తాం. ఇంకొక విషయం చెప్పాలనంటే ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ల్యాండ్ పూలింగ్కి ఎవరైతే రైతులు ల్యాండ్ ఇచ్చారో ఆ ల్యాండ్ క్యాపిటల్ గెయిన్స్ ఎగ్జంప్షన్ అని చెప్పి ఫైనాన్స్ మినిస్టర్ గారు చెప్తున్నారు. ఈ విషయంలో నేను ఒకటి చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. అగ్రికల్చరల్ ల్యాండ్ అన్నటువంటిది గతంలో కూడా ఇన్కమ్ ట్యాక్స్ అమెండ్మెంట్ తీసుకొచ్చినా ఈ బడ్జెట్లో చెప్పనప్పటికీ కూడా అగ్రికల్చరల్ ల్యాండ్ ఎవరికి ఇచ్చినా కూడా అది గవర్నమెంట్లో ల్యాండ్ పూలింగ్కి ఇచ్చినా లేకుంటే వేరే విధంగా ఇచ్చినా కూడా అగ్రికల్చరల్ ల్యాండ్ క్యాపిటల్ గెయిన్ అన్నటువంటిది ట్యాక్స్ లేదు, గతంలో కూడా లేదు. అలాంటప్పుడు ఇంకా కొంచెం ముందుకెళ్ళి ఈరోజు మేము ఆ ల్యాండ్ పూలింగ్లో ఇచ్చినటువంటి ల్యాండ్ మీద ట్యాక్స్ ఉండదు అని చెప్పడంలో అర్థం లేదు. నిజానికి చెప్పాలనంటే రైతులు ఎవరైతే గవర్నమెంట్కి ఇచ్చారో ల్యాండ్ పూలింగ్లో ఆ ల్యాండ్ పూలింగ్లో ఇచ్చినటువంటి ల్యాండ్ మీద ప్రభుత్వం వారికి 1000 గజాల నుంచి 1200 గజాలు 1400 గజాలు ప్లాట్లు ఇవ్వడం జరుగుతుంది అన్నటువంటిది హామీ ఇవ్వడం జరిగింది. ఆ ఇచ్చినటువంటి ప్లాట్లు భవిష్యత్తులో రైతులు కానీ సేల్ చేసుకుంటే అమ్ముకుంటే ఆ క్యాపిటల్ గెయిన్ని ఎగ్జంప్షన్ కానీ ఇస్తే అది నిజమైనటువంటి రైతులకు బెనిఫిట్ అవుతుంది. కానీ ఇప్పుడు ఇచ్చినటువంటి హామీ ఉత్తుత్త హామీ, అది మభ్యపెట్టడమే జరుగుతుంది. అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఎలాగైతే మభ్యపెడుతున్నారో ప్రజల్ని, ఇక్కడ కూడా ఇదే రకంగా కేంద్ర ప్రభుత్వం కూడా ప్రజల్ని ఈ రకంగా మభ్యపెట్టడం, క్యాపిటల్ గెయిన్స్ ఏదో ఎగ్జంప్షన్ ఇచ్చినామని చెప్పి మభ్యపెట్టడం జరుగుతుంది. ఇది గర్హనీయం అన్నటువంటిది నేను తెలియజేసుకుంటున్నాను. నేను చెప్పాను కదా, అసలు ఆ అగ్రికల్చరల్ ల్యాండ్ అన్నటువంటిది అసెట్ డెఫినేషన్లో రాదు. ట్రాన్స్ఫర్ అనేది సెక్షన్ 2 సబ్సెక్షన్ 47 ఆఫ్ ది ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో చాలా స్పష్టంగా చెప్పారు. ట్రాన్స్ఫర్ డెఫినేషన్లోకి అగ్రికల్చరల్ ల్యాండ్ అనేది రాదు. గతంలో కూడా అగ్రికల్చరల్ ల్యాండ్ మీద క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ లేదు, ఇప్పుడు లేదు. అడిషనల్గా ప్రభుత్వం దానికి ఇచ్చింది ఏమీ లేదు. ఇది ప్రజలను మభ్యపెట్టడమే అన్నటువంటిది. నేను చెప్పినట్టుగా ఆ అగ్రికల్చరల్ ల్యాండ్కి బదులుగా ప్లాట్ ఇచ్చి భవిష్యత్తులో ఆ ఇచ్చేటటువంటి 1200 యార్డ్స్ కానీ 1400 యార్డ్స్ కానీ సేల్ చేసినప్పుడు అది కూడా ఎగ్జంప్షన్ ఇచ్చినప్పుడే అది నిజానికి నిజమైనటువంటి క్యాపిటల్ గెయిన్ ఎగ్జంప్షన్ ఇచ్చినట్టు అవుతుంది. వాళ్ళనే అడగండి, వాళ్ళనే చట్టం నేను చెప్పేది ఏం లేదు కదా, చట్టంలో ఉన్నదే నేను చెప్పాను. వాళ్ళనే అడగండి చట్టం ఏం చెప్తుంది అన్నటువంటి విషయం. థ్యాంక్ యూ.